హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే క్యాబేజీ కూర. ఈ కూర నార్మల్ గిన్నెల కన్నా కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో చేసుకోవడం వల్ల సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పావు కేజీ క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. కూరకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత శుభ్రంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా వేపుకున్న తర్వాత ఒక 2-3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కలిసేలా బాగా కలుపుకొని మంట స్లోలో పెట్టుకొని కుక్కర్ విజిల్ తీసేసి మూత మాత్రం పెట్టుకుని ఈ టమాటా ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, ఆ క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలి. మంట పెద్దది పెట్టకుండా స్లోలో పెట్టుకొని బాగా కలపాలి. ఈ వీడియో సగం సగం చూస్తున్నారు, పూర్తిగా చూస్తే ఈ కూర ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ప్లీజ్ వీడియో అంతా చూడండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ముందు ఒక స్పూన్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని
శుభ్రంగా బాగా కలిపి అడుగు అంటనుకుండా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టి మీ కుక్కర్ ఉడికిదాన్ని పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 విజిల్ వచ్చాయి. ఇది ఆవిరంతా పోయే వరకు ఉంచుకొని మూత తీసుకుని ఒకసారి చూసుకోవాలి కూర ఉడికిందో లేదో. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఆ కూర పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని విజిల్ తీసేసి మళ్ళీ మూత పెట్టి కూర దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. నీళ్ళన్నీ అయిపోవాలి కూరలో. కొంతసేపటి తర్వాత మూత తీసి చూసుకోవాలి కూర రెడీ ఉందో లేదో. ఒకసారి బాగా కలుపుకుంటే నీళ్ళన్నీ అయిపోయాయి, కూర రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ కూర రెడీ. ఇలా కుక్కర్లో చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోద్ది కూర.